ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనమును చదువుకుందాం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. ప్రభు యొక్క మహాకృప చేత అనుదినము ఈ నూతన సంవత్సరం మనకన్నా ముందుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుని కొరకు పరిశుద్ధకరమైన శక్తివంతమైన జీవితాన్ని జీవించి వారి యొక్క జీవితాన్ని ముగించినప్పటికీ వారి యొక్క అనుభవాలు, వారి సాక్ష్యము ఇంకనూ వెలుగుతూనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా మన జీవితాలు కూడా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అవును, మనము కూడా క్రీస్తు పనిలో పాలివారుగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మొదట నా రాజ్యము నా నీతిని వెతుకుడి, మీకు సమస్తము నేను అనుగ్రహిస్తానంటున్న దేవుడు. ఆయన రాజ్యము నీతిని ప్రక్కన పెట్టి మనం మాత్రం రక్షించబడి, మనం మాత్రం ఆయన రాజ్య వారసులుగా చేర్చబడి మన సొంత విషయాలలో, సొంత పనుల్లో నిమగ్నమైపోతున్నాం. ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుటలో మరి మనము వెనకబడి ఉన్నామేమో. ప్రభు మరి భక్తుల జీవితాలు మన ముందుంచుతూ ఉండగా మనము ప్రోత్సహించబడదాం ఈ యొక్క అనుభవాల ద్వారా. ఈ రోజున చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడు 1792వ సంవత్సరం ఆగస్టు 29న అమెరికా దేశంలో కనెక్టికట్ అనే ప్రాంతంలో జన్మించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చార్లెస్ ఫిన్నీ ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎదుగుతూ ఉన్నప్పటికీ తన విద్యాభ్యాసములో మరి తన కళాశాల విద్యలో ప్రియ దేవుని బిడ్డలారా న్యాయశాస్త్రమును అతను చదువుతూ ఉన్న సమయంలో మోషేకు సంబంధించిన ఆ యొక్క బోధలు, ఆ యొక్క కట్టడలు, మరి ఆ యొక్క ధర్మశాస్త్రములో విధించబడిన న్యాయ విధులు అన్నీ కూడా అతను చదువుతూ ఉన్న సమయంలో తను పాపము నుంచి విడిపించబడాలని ప్రార్థిస్తాడు. దర్శించబడి ఆ యొక్క మరి మోషే నియమించిన ఆ యొక్క కట్టడలను చదువుతున్న ఆ యొక్క సమయంలో అతను దర్శించబడతాడు. తన పాపముల నిమిత్తము ప్రార్థించాలని ఆశ కలిగి 1821వ సంవత్సరం అక్టోబర్ 10న దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పిస్తాడు. అతను ఒక మరి న్యాయవేత్తగా, ఒక అడ్వకేట్గా ఉండాలి అని ఆశించిన వ్యక్తి దేవునికి తన జీవితాన్ని సమర్పించాడు. తన 29వ సంవత్సరమున సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తము తన జీవితంలో నెరవేరడానికి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకొని తన పాపముల నిమిత్తము ప్రార్థించి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అన్న ఆశతో, తృష్ణతో ఏ మనుషులు చూడకుండా ఉన్న ప్రాంతమునకు వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఒక అడవి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఎవరు ఉండరు, ఏ మనుషులు ఉండరు, నన్ను ఎవరు చూడరు, ఎవరు అభ్యంతరపడరు, ఎవరు ఏమీ అనుకోరు కదండి. మనము కూడా అనేక సార్లు ఎవరైనా చూస్తారేమో ప్రార్థిస్తే, హల్లెలూయా చెప్తే కదండి, మరి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళడానికి కూడా మరి ధైర్యంగా తీసుకొని వెళ్ళడానికి సందేహిస్తూ ఉంటారు, మొహమాట పడుతూ ఉంటారు. ఈ యొక్క చార్లెస్ ఫిన్నీ కూడా అట్టి రీతిగానే ఎవరైనా చూస్తారేమో నేను ప్రార్థిస్తే అని అడవిలోకి వెళ్ళి మరి ఎవరు చూడకుండా ఉండే ప్రాంతంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అతను ఎన్నో విధాలుగా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. తన యొక్క అంతరంగంలో అహం, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఆ యొక్క అహము అడ్డు వస్తూ ఉంటుంది. మనుషులు చూస్తారేమో, మరి అడవిలో చిన్న చిన్న ఆకులు, చెట్లు, మరి ఆ శబ్దానికి కూడా అతను ఎవరన్నా వచ్చారేమో, చూస్తున్నారేమో అని ఆ ప్రార్థనలో కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడలారా, తరువాత దేవుని చేత దర్శించబడి దేవుని యొక్క శక్తిని పొందుకొని ఒక నిశ్చయత కలిగి అంటూ ఉంటాడు, ఇదిగో ఇక నుంచి ఏ మనుషుడు నన్ను చూచినా, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఏ మనిషి నన్ను చూచినా, ఎన్ని దయ్యాలు, దురాత్మలు, చీకటి శక్తులు నన్ను ఆటంకపరిచినా నేను ప్రార్థించుట మానను. ఏ వ్యక్తి చూచినా, ఎవరు నన్ను అభ్యంతరపరిచినా నేను ప్రార్థనలో ముందుకి కొనసాగుతాను అన్న నిశ్చయత కలిగి శక్తివంతమైన ప్రార్థన ఆత్మచేత నింపబడిన వ్యక్తి చార్లెస్ ఫిన్నీ. ప్రియ దేవుని బిడలారా, ఇటువంటి వ్యక్తి దేవుని సువార్తను అందించడానికి గుర్రం పైన మరి అది ఒక వాహనముగా ఎంచుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక యవ్వన జీవితాలను, పాప జీవితంలో, అపవిత్ర క్రియల్లో చాలా మంది క్రైస్తవులుగా చెప్పుకుంటూ వారిలో పరిశుద్ధత లేని భక్తి జీవితాలను వెల్లబూస్తున్న ఆ యొక్క సమయంలో మరి పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు అని
తన యొక్క బోధనల్లో పరిశుద్ధతను గురించి అధికంగా బోధిస్తూ ఉండేవాడు. క్రీస్తు ప్రేమ గురించి, మరణ పునరుద్ధానముల గురించి బోధిస్తూ ఉండేవాడు. అతని బోధనల ద్వారా ఎంతో మంది మార్పు చెంది వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక ప్రాంతాల్లో మరి అతను బోధిస్తూ ఉండగా వారు చేస్తున్న చీకటి క్రియలు, పాపక్రియలను బహిరంగంగా ఒప్పుకునేవారు. అయ్యా, ఇదిగో నేను ఒక సమయంలో దొంగతనం చేశాను, మరి ఒకరు వచ్చి ఇదిగో నేను పలానా సమయంలో ఈ విధంగా అన్యాయం చేశాను, పాపము చేశానని బహిరంగంగా వారు ఒప్పుకొని పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి విలపిస్తూ ఉండేవారు ఈ చార్లెస్ ఫిన్నీ బోధించుట ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి శక్తివంతమైన బోధన జరుగుతూ ఉన్న సమయంలో ఒక సినిమా హాల్ని మరి ఎన్నుకుంటాడు. ఆ ప్రాంతంలో సభలు జరిగిస్తాడు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది, వందల మంది, వేల మంది ప్రజలు వచ్చి దేవుని మాటలు విన్న సమయంలో ఎంతో మంది మరి పశ్చాత్తాపడి వారి పాపములు ఒప్పుకొని రక్షించబడి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ సమయాల్లో ఎటువంటి సినిమాలు కానీ, ఎటువంటి డాన్సులు కానీ, నృత్యాలు కానీ ఏవి కూడా అపవిత్రకరమైనవి జరగలేదు. ప్రియ దేవుని బిడలారా, యవ్వనస్తులు కూడా దేవుని ఆత్మచేత తాకబడిన వారై శక్తివంతమైన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎంత శక్తివంతంగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ దినాల్లో వందల మందిగా ఉన్నవారు వేల మంది, లక్షల మందిగా దేవుని యొక్క విశ్వాస జీవితంలోనికి నడిపించబడినారు. ఈ చార్లెస్ ఫిన్నీ యొక్క బోధనల ద్వారా ఎంతో శక్తివంతమైన జీవితాన్ని జీవించాడు. శక్తివంతమైన బోధలను బోధిస్తూ ఉన్న ఆ యొక్క సమయంలో కొంత అనారోగ్యానికి గురవుతాడు, వృద్ధాప్యానికి వస్తాడు. డాక్టర్స్ అంటారు, మీరు వారమునకు కేవలము 1 అరగంట మాత్రమే బోధించాలి. కానీ చార్లెస్ ఫిన్నీ ఊరకుండలేదు. తన ప్రాణం పోయే వరకు, తుది శ్వాస వరకు అనుదినము కూడా 2 గంటలు బోధించేవాడు. ప్రియ దేవుని బిడలారా, అట్టి రీతిగా నిండు వృద్ధాప్యం వరకు ప్రభు కొరకు శక్తివంతమైన సేవా జీవితమును జీవించి ప్రభు మహిమార్థమై దేవుని సన్నిధిలో తన 83వ ఏట ప్రభువునందు నిద్రించిన వాడుగా ఉన్నాడు. ఇదే యాకోబు పత్రికలో ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. వర్షింపకుండునట్లు ప్రార్థించినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విని వర్షాన్ని ఆపివేస్తాడు. ఈ రోజున ఆయన నీ ప్రార్థన వినాలని, నిన్ను కూడా ఆయన లేవనెత్తాలని, నిన్ను కూడా ఆయన దీవించాలని, నిన్ను కూడా ఒక శక్తివంతమైన పాత్రగా వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి లోబడతావా? చార్లెస్ ఫిన్నీ దేవుని కొరకు అనుకున్నాడు. ఏ మనిషి చూచినా, ఏ చీకటి శక్తి, ఏ పిశాచాలు నా ప్రార్థనకు అడ్డుగా ఉన్నా నేను ప్రార్థించుట ఆపను. ఈ రోజున నీ ప్రార్థన జీవితానికి ఏది అడ్డుగా ఉన్నప్పటికీ కూడా నీవు కూడా ఈ నిర్ణయం తీసుకో, నేను ప్రార్థించుట ఆపను. ప్రార్థన నా ఊపిరితో సమానమని ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. చార్లెస్ ఫిన్నీ జీవితమును మా ముందుంచావు. అవును ప్రభువా, ప్రార్థన ద్వారా ఈ లోకంలో మేము దేనినైనా సంపాదించవచ్చు, ప్రపంచాన్ని మా గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ప్రార్థించే పెదవులు, అవును ప్రభువా, పనిచేసే దేవుడు నీవున్నావు. అట్టి రీతిగా ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ విషయంలో కృంగుదల్లో, నిరాశలో, నిస్పృహలో ఉన్నారో నీ శక్తివంతమైన ఆత్మ తాకిడిని నీ బిడ్డలకి దయచేయండి. దీవించండి, విడిపించండి, రక్షించండి. నీ మహిమ కొరకు బలమైన సాధనాలుగా ఈ నూతన సంవత్సరం నీ బిడ్డల్ని వాడుకోమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you. Thank you.